సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. కానీ అందులో 2 ఆదివారాలు, ఒకటి మాతృమూర్తుల దినోత్సవంగా, మరొకటి ఫాదర్స్ డేగా జరుపుకోవడానికి కేటాయించారు. మరి ఈ విధంగా జరిగించడం ఎంతో ఆశీర్వాదం. బాల్యము నుండి అమ్మ ఒడిలో నుండి కొట్టడం నేర్చుకున్న అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అమ్మ అనే ఆ మాతృమూర్తి జీవితంలో ఎంత ఆశీర్వాదమో. కనుక ఈ విశిష్టమైన దినాలు ఇవి 2, మదర్స్ డే, ఫాదర్స్ డే. ఈ మదర్స్ డే సెలబ్రేషన్ మొదలుపెట్టి దాదాపు 120 ఇయర్స్ అయింది. ఇన్ని రోజులు మరి చరిత్రలో ఒక తల్లిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశ్చర్యకరం. మన కుమారులు కుమార్తెలకు తల్లిదండ్రులను సన్మానించడం, గౌరవించడం నేర్పాల. తల్లి ముదిమి వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అంటే వృద్ధాప్యమందు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత కఠినమైన శిక్షలున్నాయో, ఒక తల్లిని శపించిన వాడికి మరణశిక్ష, ఒక వృద్ధాప్యమందు తల్లిని గుర్తించకుండా ఇంటిలో నుండి పారదోలితే మరణశిక్ష. ఎన్నో విధాలుగా దేవుడు తన ప్రజలకు నేర్పించాడు. మీరు బ్రతికినంత కాలం మీరు దేశంలో వర్ధిల్లాలి అంటే, మీ కుటుంబాలలో దీవించబడాలి అంటే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలా అని ప్రభు మనందరికి కూడా నేర్పినాడు.